ఇప్పుడు మనం OLAP క్యూబ్ ఇంకా OLAP క్యూబ్ యొక్క ఆపరేషన్స్ చూస్తాం. OLAP ఆపరేషన్స్ అంటే దాంట్లోనే చేస్తాం కాబట్టి OLAP క్యూబ్ ఆపరేషన్స్ కూడా అనొచ్చు. మనం ఏంటంటే OLAP క్యూబ్ అనేది ఒక ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ అని తెలుసు. OLAP అంటే ఏంటో ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది అంటే డేటా స్ట్రక్చర్స్ క్విక్ డేటా అనాలిసిస్ క్విక్ చేయాలంటే మనము OLAP క్యూబ్ వాడతాం. ఓకేనా, ఏం చేస్తామంటే డేటా ఈజ్ లోడెడ్ ఏటి డేటా మనం ELT ఎక్స్ట్రాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ లోడ్. సో ఏటి డేటా ఇట్లా లోడ్ అయిందో దాన్ని మనము OLAP క్యూబ్కి ఇచ్చేస్తాం అనమాట. మన స్ప్రెడ్షీట్స్ ఉన్నాయి కదా, స్ప్రెడ్షీట్స్లో ఆపరేషన్స్ చేయొచ్చు కదా. OLAP క్యూబ్ ఎందుకు వాడుతున్నామంటే స్ప్రెడ్షీట్స్ కేవలం 2 డైమెన్షనల్ వరకు ఆపరేషన్స్ చేయగలుగుతావు, నువ్వు మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్స్ చేయలేవు. డేటాబేస్లో మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి సో OLAP క్యూబ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అందుకే OLAP క్యూబ్తో మనం ఆపరేషన్స్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తాం, ELT నుంచి డేటాని OLAP క్యూబ్ పంపుతాం. ఇది ఎందుకు అసలు OLAP క్యూబ్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, దీనికోసం క్విక్గా డేటాని అనాలిసిస్ చేయడానికి. ఇప్పుడు అలా 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రోలప్ అనొచ్చు, లేకపోతే డ్రిల్-అప్ అని అనొచ్చు. ఇదేంటంటే మీకు సపరేట్ ఇప్పుడు సపోజ్ నా హౌస్ నెంబర్ తెలుసు, సెల్ నెంబర్ తెలుసు, లొకేషన్, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, సెల్ నెంబర్, ఇంకేముంటుంది, స్టేట్ ఇదంతా ఉంది. సో నా దగ్గర సపరేట్ ఇన్ఫర్మేషన్, నా యొక్క సపరేట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కలిపేసేసి నా అడ్రస్ నువ్వు అనుకోవచ్చు. అర్థమైందా? సో రోలప్ అంటే అదే డేటా అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. నీ దగ్గర సేల్స్, ప్రాఫిట్, శాలరీ అంతా సేల్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్, శాలరీ ఇన్ఫర్మేషన్, కంపెనీ టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. డిఫరెంట్ కంపెనీలో ఉన్న ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో అవన్నీ కలిపితే నీ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో అదనమాట రోలప్ అంటే డ్రిల్-అప్. ఇదంటే మనం రోలప్ చేసినాం, ఇవన్నీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అదే రోలప్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ హైరార్కీ. ఇట్లా డేటా అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కలిపితేనే కదా మనకి దీని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇది ఒక్కటి లేకపోయినా అబ్స్ట్రాక్షన్ తెలియదు మనకి ఇన్ఫర్మేషన్. అందుకే ఇలా లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ ఉంది. వేరే డ్రిల్-లో ఏం చేస్తామంటే దానికి అపోజిట్. ఇక్కడ ఏం చేస్తామంటే నీకు కంపెనీ యొక్క ఇయర్లీ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో జనవరిలో ఎంత ఉంది, ఫిబ్రవరి, మార్చి సపరేట్ నీకు తెలియదు, మొత్తం బైండప్ చేసి ఉంది. సో దాన్ని నువ్వు తీస్తావు, జనవరిలో ఎంత వచ్చినాయి, ఫిబ్రవరిలో ఎంత సేల్స్ వచ్చినాయి, మార్చ్ అనేసి ఇట్లా నువ్వు డివైడ్ చేస్తాడు. రోల్ డౌన్ అంటారు దీన్ని, డ్రిల్ డౌన్ అంటారు దానికి. సో ఇట్లా డేటా ఈజ్ డ్రిల్ డౌన్, పైనుంచి కిందకి ఇస్తున్నాం. అండ్ ఇలా అబ్స్ట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక స్లైసింగ్ అండ్ డైసింగ్ అనే థర్డ్ టెక్నిక్ అన్నమాట. స్లైసింగ్ అంటే ఏంటి, డైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఏం లేదు, డేటా క్యూబ్ స్లైస్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ డివైడెడ్ ఇంటూ న్యూ క్యూబ్. సో ఏ టైం ఉందో మనం ఇంకో క్యూబ్లకి ఇంకో క్యూబ్లకి మనం రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు చూడు, L1, L2, L3 ఐటమ్స్ అనుకున్నాం, క్వార్టర్స్ అనుకున్నాం, క్యూబ్. సో ఏం చేస్తున్నాం, L1, L2, L3 క్యూబ్, I1, I2, I3, I4 ఇవేంటి నేను విత్ రెస్పెక్ట్ టు Q1 అని నేను రిప్రజెంట్ చేయగలుగుతాను. అర్థమవుతుందా? రెండు డైమెన్షన్స్ ఉన్నాయి కదా, రెండు డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు Q1. సో Q1 రెస్పెక్టివ్గా నేను ఇట్లా తీసుకోవచ్చు. సో నేను L1, I1 అంటే Q1 అని అర్థమైపోతుంది నీకు. సో అట్లా స్లైసింగ్ అంటే స్లైసింగ్ అని డైసింగ్ అనేది ఒక సెలెక్షన్ టెక్నిక్ అనమాట, ఇవి రెండు. సో మనము విత్ రెస్పెక్ట్ ఏదో ఒక డైమెన్షన్ తీసుకొని దాన్ని మనం కన్వర్ట్ చేస్తాం, అంటే ఇన్ఫర్మేషన్ని స్లైస్ చేస్తాం, అంటే ఒకటి క్యూబులకి ఫామ్ చేస్తాం. డైసింగ్ కూడా సేమ్, కానీ ఇక్కడ ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ ఒకటే డైమెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ఒకటే డైమెన్షన్ విత్ రెస్పెక్ట్ దట్ వీ కెన్ ఫామ్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్, స్లైస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం మోర్ దెన్ 1 డైమెన్షన్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు Q1, Q2 విత్ రెస్పెక్ట్ టు Q1, Q2 అని చేసేసి ఇన్ఫర్మేషన్ స్లైస్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ కేవలం ఒక డైమెన్షన్తోనే నువ్వు ఇన్ఫర్మేషన్ని స్లైస్ చేయొచ్చు కొత్త క్యూబ్లకి. కానీ ఇక్కడ నువ్వు మోర్ దెన్ 1 డైమెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 1 డైమెన్షన్ యూజ్ చేసేసి కన్సిడర్ చేసుకొని నువ్వు కొత్త క్యూబ్ ఫామ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ స్లైస్ చేయొచ్చు. ఇది స్లైసింగ్ అండ్ డైసింగ్ అంటే. తర్వాత పివోటింగ్ అంటే చేంజింగ్ ద యాక్సెస్ ఆఫ్ డేటా. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేటా టైం, ఐటమ్, లొకేషన్ ఇలా ఉంది. సో ఇది హైట్, బెడ్త్, లెంత్, బెడ్త్ ఇట్లా ఉంది క్యూబ్, సంథింగ్ అట్లా అనుకుంటే మనం ఒక పివోటింగ్ అంటే మనం రొటేట్ చేద్దాం అన్నట్టు. డేటాను రొటేషన్ చేసినాక ఇక్కడ చూడండి, లొకేషన్ అనేది ఇక్కడ వచ్చింది, ఐటమ్ ఇక్కడ వచ్చింది, టైం ఇటు పోయింది. సో డేటాను రొటేషన్ చేయడాన్ని యాక్సెస్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ చేంజింగ్ ఆఫ్ ఏదో డేటా యొక్క యాక్సెస్ ఉంటుంది, మనం రొటేషన్ చేస్తాం. దానివల్ల దాని యొక్క ప్లేసెస్ కూడా మారుతుంది, దాన్ని పివోటింగ్ అంటారు.